తాజా ఘటన చూసుకున్నట్లయితే వైజాగ్‌కి చెందిన ఒకతను ప్రియురాలిని చంపడము, ముక్కలుగా నరకటము, శరీర భాగాల్ని కట్ చేయటము. అంటే మనుషులు ఒక మనిషిని చంపడానికి ఆలోచించకుండా ఇంత హీనంగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటారు? నార్మల్ పర్సన్స్ అందరూ ఇలా ఉంటారా అంటే ఉండరు. అందుకనే సో నేను విన్నంత వరకు ఏంటి, ఆ అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేయడము. సో హీ వెంట్ ఇంటూ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్. జస్ట్ చెప్పుకుంటే అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేయడము. సో లోపల ఎంతవరకు జరిగింది అనేది మనకు తెలీదు. అంటే తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. అది కూడా చదువుకోనోడు కాదు. నేవీలో జాబ్ చేస్తున్నాడు. ఏమనుకోవాలి? అంటే చదువు కూడా ఉంది కదా! చదువు కూడా ఉంది, ఎక్స్‌పోజర్ కూడా ఉంది. ఓకే. సో ఒక పరిస్థితులు వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయట పడాలో తెలియదు. అమ్మాయిలైనా సరే మరి ఇలా తయారవ్వడానికి రీజన్స్ అంటే ఏం చెప్తారు? మోర్ ఆపర్చునిటీస్. అసలు మన సొసైటీ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంది. నేను అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. ఇఫ్ యు సీ చాలా, అందుకనే మనం చూస్తాం కదా, వేరే ప్లేసెస్లో నేను చచ్చిపోతే సమస్య క్లోజ్ అయిపోతుంది, లేకపోతే వీళ్ళని చంపేస్తే సమస్య క్లోజ్ అయిపోతుంది. ఈవెన్ మ్యాట్రిమోనీ సైట్స్ కూడా డేటింగ్ యాప్స్ కింద మారిపోతున్నాయి. హ్యావ్ యూ ఎన్ ఐడియా? ఫ్లింగ్, నానోషిప్, సిచ్యుయేషన్షిప్, బెంచింగ్, గోస్టింగ్. సో మళ్ళీ పాత రోజులకు వెళ్తేనే కొంతవరకు సిచ్యువేషన్స్ బాగుంటాయేమో. పాత రోజుల దాకా కాకపోయినా కనీసం వాళ్ళకి అమ్మా నాన్న పట్ల విలువలు ఇవ్వడము. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. సో కొన్ని ఘటనలు చూస్తే మనం మనుషులున్న సమాజంలోనే బతుకుతున్నామా లేకపోతే మృగాలతో ఉన్నామా అనిపిస్తుంది. సో రీసెంట్ డేస్లో అలాంటి ఘటనలు చాలా చూసాం. తాజా ఘటన చూసుకున్నట్లయితే వైజాగ్‌కి చెందిన ఒకతను ప్రియురాలిని చంపడము, ముక్కలుగా నరకటము, శరీర భాగాల్ని కట్ చేయటము, తలని కాల్చేసి మిగతా భాగాల్ని ఫ్రిడ్జ్లో పెట్టడం. సో వినటానికే చాలా అసహ్యంగా, చాలా ఇబ్బందిగా, జుగుప్సాకరంగా అనిపిస్తున్న ఈ ఘటన. అంటే ఇదేం మొదటి ఘటన కాదు, కానీ చివరిది కూడా కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి 2-3 ఘటనలు చూసాము. అయినప్పటికీ కూడా ఎవరు మారట్లేదు. దొరికిపోతున్నారు, పోలీసుల చేతిలో చిక్కుతున్నారు, శిక్షలు పడతాయని తెలిసినప్పటికీ కూడా మరి ఈ ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. మరి ఎందుకు అసలు? అంటే ఈ ఘటనలు జరగడానికి కారణాలేంటి? లేదా వీటిని అసలు తగ్గించలేమా? మరి తగ్గించాలి, ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన నండూరి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో అర్చన గారు, వినటానికే, మాట్లాడడానికి చాలా అసహ్యంగా, ఒక జుగుప్సతో ఉన్నటువంటి, అది వింటుంటేనే ఎలాగా ఉంది. బట్ కానీ సొసైటీలో ఉన్న చేంజెస్ తెలవాలి అండ్ ప్రజలకు కూడా కొంతవరకు అర్థం కావాలి కాబట్టి, సో ఒక సైకాలజిస్ట్గా చూస్తే ఈ ఫస్ట్ ఘటన కాదు ఇది. కానీ గతంలో కూడా ముక్కలు ముక్కలు అంటే ఏదో చికెన్‌ని, మటన్‌ని నరికినట్టుగా మనుషుల్ని కూడా అలా ముక్కలు ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్‌లో పెట్టడాలు, కుక్కర్‌లో ఉడికించడాలు. అండ్ రీసెంట్ ఘటన చూసినట్లయితే ఆవేశంలో చంపేసి తలని ఎక్కడో కాల్చేసి మిగతావన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాడు. సో ఇంకా అది ఏం అవ్వలేదేమో, బయటకొచ్చింది కానీ, లేకపోతే సాక్ష్యాధారాలు లేకుండా రూపుమాపాలనే ప్రయత్నం అయితే జరిగింది. అంటే మనుషులు ఒక మనిషిని చంపడానికి ఆలోచించకుండా ఇంత హీనంగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఇది మనం ఒక కేస్ని కనుక చూస్తే, ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ లోపల కేస్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ పర్సన్స్ అందరూ ఇలా ఉంటారా అంటే ఉండరు. అందుకనే ఒక కేస్ని తీసుకున్నప్పుడు వాళ్ళ చైల్డ్హుడ్ హిస్టరీ నుంచి మనకు అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని లోపల అంటే వాళ్ళ బాల్యం, అంటే నేచర్ అండ్ నర్చరింగ్ త్రోస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ఏ పర్సన్. ఓకే. సో మనము పైకి కనిపించి రాముడు మంచి బాలుడిలాగా పైకున్నాడు అంటే లోపల ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ పైలప్ అయిపోయి ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది బయట ఎవ్వరికీ తెలీదు. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఒక వాల్కెనో లాగా బర్స్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి ఎలా, కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటారు, అంటే మన థాట్ ప్రాసెస్ మీద మన కంట్రోల్ కోల్పోయి అది రిజల్ట్ ఎలా అయినా బయటికి రావచ్చు. వాటి యొక్క సినారియోస్ ఏవైతే ఉన్నాయో అవే ఇలాంటి రూపాలు దాలుస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ విశాఖ కేసు ఏదైతే ఉందో, సో నేను విన్నంత వరకు ఏంటి, ఆ అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేయడము. సో హీ వెంట్ ఇంటూ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్. జస్ట్ చెప్పుకుంటే అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేయడము. సో లోపల ఎంతవరకు జరిగింది అనేది మనకు తెలీదు. సో ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటో మనకు తెలీదు.
ఎంత ప్రెషర్ అయిందో తెలీదు, ఏమైందో తెలీదు. కానీ లాస్ట్‌కి లొంగిపోయాడు. కానీ ఆ క్షణికావేశంలో జరగడం మూలంగా ఐదర్ వాళ్ళు వాళ్ళ ప్రాణాల్ని తీసుకుంటారు, లేకపోతే అవతల వాళ్ళ ప్రాణాల్ని తీస్తారు. రైట్. ఏమవుతుంది అంటే వాళ్ళ మానసిక స్థితిని వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. ఇవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటండి. ఇప్పుడు మీరన్నట్లు సో, అతనేమి తప్పు తెలియకుండా చేశాడనడానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉండింది. డెలివరీకెళ్ళింది. సో, అతనికి డేటింగ్ యాప్‌లోనే ఏమో మౌనిక పరిచయం అయింది. సో, అంటే తను కావాలనే కావాలనే ఇల్లీగల్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడు. దాన్ని కంటిన్యూ కూడా చేస్తున్నాడు. డెఫినెట్‌లీ ఇలాంటి రిలేషన్‌షిప్స్‌లో డబ్బే ప్రధాన కారణం అయి ఉంటది. చాలా మందికి అది డబ్బుతోనే నిలబడే బంధాలవి. నిజమైన ప్రేమతో ఉండవు కాబట్టి. లస్ట్. సో, అండ్ వన్ మోర్ థింగ్ తను డిమాండ్ చేయడం అవ్వచ్చు. తనకు కావాల్సిన కోరికలు ఏవైతే ఉన్నాయో తను అడుగుతూ ఉంటుంది. ఇతను ఇవ్వడం అది కామన్ అని తెలుసు. అతను ఆ లీగల్ రిలేషన్‌షిప్పే తప్పు. వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు చేయడం తప్పు. ఇంకొకటి చంపడానికి కూడా ప్రీ ప్లాన్ అంటే ఒక 2, 3 డేస్ నుంచి అనుకున్నాడు. అంటే అదేమి క్షణికావేశంలో ఏదో కోపం వచ్చింది చంపడం కాదు. ఇంక ఈమె ఇలా విసిగిస్తుంది చంపాలి అనుకోని ప్లాన్ చేసి గూగుల్ సెర్చ్ కూడా చేసినట్లు చూస్తున్నాం. అంటే తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. అది కూడా చదువుకోనోడు కాదు. నేవీలో జాబ్ చేస్తున్నాడు. ఏమనుకోవాలి? అంటే చదువు కూడా ఉంది కదా! చదువు కూడా ఉంది. ఎక్స్‌పోజర్ కూడా ఉంది. ఓకే. సో, ఒక పరిస్థితులు వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయట పడాలో తెలీదు. ఎలా బయటపడాలో తెలియక దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలీదు. చేస్తుంది ఒక తప్పు పని. దాన్ని తీసుకువెళ్ళి అందరి ముందర పెట్టి ఒప్పుకోలేరు. రైట్. సో, అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సో, తనకి అంటే వాళ్ళ ఒక లుక్ ఉంటుంది. ఒక పర్సెప్షన్ ఉంటుంది. తను చూస్తున్న కోణంలోనే విషయాన్ని చూసినప్పుడు దీన్ని ఎలా అయినా క్లోజర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు తను చూస్తున్న పర్స్పెక్టివ్‌లో మైట్ బి తనకు దొరికిన క్లోజర్ ఈ అమ్మాయిని చంపేస్తే ఇంకా నాకు ఏది సమస్య ఉండదు. చాలా అందుకనే మనం చూస్తాం కదా వేరే ప్లేసెస్‌లో నేను చచ్చిపోతే సమస్య క్లోజ్ అయిపోతుంది. లేకపోతే వీళ్ళని చంపేస్తే సమస్య క్లోజ్ అయిపోతుంది. ఆ కోణంలో చూస్తున్నారు కాబట్టే వాళ్ళు అలాంటి అటెంప్ట్ చేస్తారు. కానీ వాళ్ళు మిస్ అయ్యే వేరే కోణాలు ఏంటంటే నేను జైలుకెళ్తే నా భార్య పరిస్థితి ఏంటి? పుట్టబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ వాళ్ళు ఆ టైంలో మిస్ ఫ్యామిలీ అవుతున్నారు. ఉంటారు. అది చాలా కామన్ సెన్స్. రైట్. అంటే ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది ఆ టైంలో మిస్ అవుతోందనే కదా అర్థం. వాళ్ళు ఒక్కటే కోణం ఆలోచిస్తున్నారు. ఏంటి అంటే నాకొచ్చిన ఇప్పుడున్న ఈ ఇమ్మీడియట్ సమస్య ఏదైతే ఉందో నేను దీని నుంచి బయటపడాలి. ఆ ఇమ్మీడియట్ సమస్య ఏంటి? నన్ను టార్చర్ చేస్తోంది. ఈ టార్చర్ నేను తట్టుకోలేను. ఈ ఇమ్మీడియట్ టార్చర్ నుంచి నేను బయటపడాలి. మైట్ బి అదొకటే కోణం. రైట్. అంటే ఇంకా దానికోసం ఏమైనా అవుతుంది అనేది ఇంకా వాళ్ళు అసలు ఇంకో మరో యాంగిల్ చూడట్లేదు అనమాట. అంటే ఇక్కడ చదువు ఉంది. మళ్ళీ ఆ సైకలాజికల్ వేలో ఇంకొక మార్గం అంటే మీరు ఏం చెప్తారంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసాము. మనకి కనపడని దొరకని ఎన్ని ఘటనలు జరిగాయో కూడా తెలియదు. సో ఆ పర్టికులర్ మూమెంట్ లో వీళ్ళు ఎలా ఆలోచించాలంటే పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్లొచ్చు మ్యాటర్ని. ఇప్పుడు మహా అంటే తిడతారు. అంతే. మహా అంటే తిడతారు. ఎవ్వరు కూడా వీటిని ఎంకరేజ్ చేయరు కదా. అవునా బాబు ఇన్ని రోజులు తిరిగావా అమ్మాయి డబ్బులు అడుగుతుంది ఇచ్చేయని ఎవరైతే చెప్పరు కదా. సో పెద్దవాళ్ళ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవచ్చు. సో దాన్ని వేరే విధంగా పరిష్కరించుకోవచ్చు. కానీ ట్రాప్లో చిక్కుకున్నాం కదా అని చెప్పి అవతల వాళ్ళని ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్యామిలీ నష్టపోయింది. ఈ అబ్బాయి ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. పుట్టబోయే బిడ్డ అందరికీ ఇది ఒక ట్రాజిక్ ఎండింగ్. అండ్ సమాజానికి మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం? రైట్. సో ఇలాంటివి చూసి ఇంకా ఒక 2, 3 నేర్చుకునే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు ఇతని ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఆఫ్ కోర్స్ బిఫోర్ ఘటనలు అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, డెఫినెట్లీ. సో అలా జరుగుతోంది. అండ్ ఇప్పుడు ఇలాంటి ఆలోచన తీరు వస్తుంది అంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం చదవాల్సింది ఏంటంటే అతని మైండ్ సెట్ ఎక్కడి నుంచి అసలు డెవలప్ అయింది. అందరికి ఇలాంటి మైండ్ సెట్ ఉండదు. క్షమాగుణం ఉండాలి, అంటే ఫర్గివ్నెస్ ఉంటుంది, ఎంపతి ఉంటుంది. అసలు ఎంపతి లేకుండా చంపేయాలి అన్నదాకా థాట్ ప్రాసెస్ వెళ్ళింది అంటే మనం స్కూలింగ్ నుంచి ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ని ఇంట్లో వాళ్ళైనా చాలా ఇంపార్టెంట్. అంటే క్రూయల్ మైండ్ సెట్ ఎక్కడో ఉండే ఉంటుంది, ఎంపతి లేని మైండ్ సెట్ అన్నా ఉండే ఉంటుంది. లేదు అంటే అంత ఎక్స్టెంట్కి ఆ రిలేషన్షిప్లో అమ్మాయి తీసుకెళ్ళన్నా ఉండాలి. అంత ప్రెజర్కి అతను లోనన్నా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఖచ్చితంగా ఉండుంటుంది ఆ రిలేషన్షిప్. బిఫోర్ మనం చూసిన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది కూడా తను చాలా ఓకే నార్మల్ గా డీసెంట్ గా బిహేవ్ చేస్తాడు, వెళ్తాడు, జాబ్ కి వెళ్తాడు, వస్తాడు, రెంట్ పే చేశాడు అనే చెప్తున్నారు. ఎవరితో అతనికి అంటే ద ట్రూ కలర్స్ ఆఫ్ ఎ పర్సన్ ఓన్లీ ఇంట్లో ఉండే భార్య పిల్లలకి తల్లిదండ్రులకి తెలుస్తుంది. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి తెలియదు. రైట్. అది కూడా పాయింట్. సో ఇక్కడ కంపేర్ టు సరే అతనిది ఒక నిమిషం ఆలోచిస్తే మరి ఇక్కడ అమ్మాయిలు చూస్తే కూడా రీసెంట్ డేస్ లో అదే అమ్మాయిల అబ్బాయిలని ఏం కాదు కానీ వాల్యూస్ లేకుండా లేకపోతే మీరు అన్నట్లు ఆ జాలి ఆ ఎంపతి ఏమీ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఈ సొసైటీలో ఈ జనరేషన్ చాలా మంది అలాగే ఉన్నారు. అమ్మాయి చూస్తే కూడా అతనికి మ్యారీడ్ అంటే అతను మ్యారీడ్ అని తెలుసు. బట్ స్టిల్
ఆమె ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేస్తోంది అండ్ డబ్బు కోసం ఏదైనా అనే ఒక లో అతన్ని పీడించడం అవ్వచ్చు, అతని ఐడి కార్డ్ తీసుకొని దాచిపెట్టడం అవ్వచ్చు. సో అంటే అమ్మాయిలైనా సరే మరి ఇలా తయారవడానికి రీజన్స్ అంటే ఏం చెప్తారు? మోర్ ఆపర్చునిటీస్. అసలు మన సొసైటీ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంది. నేను అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలీదు. ఇఫ్ యు సీ ఈవెన్ మ్యాట్రిమోనీ సైట్స్ కూడా డేటింగ్ యాప్స్ కింద మారిపోతున్నాయి. ఓకే. ఓకే, నా దగ్గరకు వచ్చిన చాలా కేసెస్లో నేను చూస్తే పెళ్లి చేసుకోవడానికి ముందర, బ్రేకప్ అవ్వడానికి ముందర మీరు అసలు ఎక్కడ కలుసుకున్నారు అంటే మ్యాట్రిమోనీ సైట్స్లో. వాళ్ళ డేటింగ్ స్టార్ట్ అయింది మ్యాట్రిమోనీ సైట్స్లో. ఓకే, సో డేటింగ్ యాప్స్ దేనికి పనికి వస్తున్నాయి అంటే అసలు అది ఇంకా ఐ కాంట్ టెల్ విత్ మై రైట్. ఓకే, సో అలా తయారవుతున్నప్పుడు ఫ్రెండ్షిప్కి యాప్స్, స్ట్రేంజర్స్ని మీట్ అవ్వడానికి యాప్స్, వన్ నైట్ స్టాండ్స్కి యాప్స్, ఇవన్నీ ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటికి ఎవరు స్టెప్స్ తీసుకుంటారు? మరి ఎవరు కాపలా కాస్తారు? రైట్. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని రకాల షిప్స్ ఎంటర్ అయ్యాయో తెలుసా ఇప్పుడు? హ్యావ్ యూ ఎన్ ఐడియా? ఫ్లింగ్, నానో షిప్, సిచ్యుయేషన్ షిప్, ఓకే, బెంచింగ్, గోస్టింగ్, అర్థాలు లేని, విలువలు లేని రిలేషన్షిప్స్ చెప్పాలి అంటే. అబ్సల్యూట్లీ. ఇన్ని రకాలు సమాజంలో నడుస్తున్నప్పుడు ప్రతిదానికి ఎవ్రీ వన్ హ్యావ్ ఎ వాలిడేషన్. ఆఫ్ కోర్స్. ఓకే, సో అందరూ అంటే మాట్లాడేవాళ్ళు పిచ్చివాళ్ళు, వాళ్ళు ఓల్డ్ స్కూల్, ఓల్డ్ జనరేషన్. ఇది ఏది యంగ్, ఇది యూత్ కాబట్టి ఇలాగా చేస్తాం, ఫాలో అవుతామని ఒక మైండ్ సెట్ వచ్చేసింది. సో ఎవరైతే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ వెస్టర్న్ మైండ్ సెట్, మోడర్న్ మైండ్ సెట్. అప్పుడు ఏమవుతుంది? తెలియకుండా యువర్ మైండ్ సెట్ ఇస్ చేంజింగ్, యువర్ మోరల్స్ ఆర్ చేంజింగ్, యువర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఆర్ చేంజింగ్. అప్పుడు తెలియకుండా ఏమవుతుంది? మన కండిషనింగ్ మారిపోతుంది. ఐక్యూ పెరుగుతోందేమో, ఈక్యూ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈక్యూ పడిపోతుందో ఎంపతి ఉండదు, పక్క వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు కదా, సెల్ఫ్ సెంట్రిక్ గా బతుకుతున్నాం కదా, నేను ఆనందంగా ఉన్నానా, నేను బాగున్నానా, అయిపోయి. డెఫినెట్లీ. అండ్ ఇక్కడ ఇంకా ఇప్పుడు ఇతని హత్య చేసిన అవ్వచ్చు, బిఫోర్ జరిగినవి అవ్వచ్చు, వాళ్ళు ఇంకా జెన్జీలు కాదు. ఈ జెన్జీలో ఇలాంటివి ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ ఎక్కువ చూస్తున్నాం. మరి అసలు నెక్స్ట్ పరిస్థితి ఏంటి అంటేనే ఆలోచించుకోవడం భయం వేస్తుంది. ఏంటి, ఎలా మార్చాలి మనం జెన్జీని? అందుకని ఈ మధ్య నేను రీసెంట్గా అటెండ్ అయ్యాను. అంటే భజన్ క్లబ్బింగ్స్ ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేశారు. మరి అట్లీస్ట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ జాయినింగ్. కానీ మార్పు అనేది ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలి. రైట్. ఎంత చెప్పినా అది ఇంటి దగ్గర మొదలయ్యి స్కూల్స్ దగ్గర మొదలైతే కానీ సమాజం అనేది మారదు. బికాస్ ఇంట్లో వాళ్ళే పిల్లల్ని పట్టించుకోకుండా, ఎందుకంటే మనం ఎప్పుడో జాయింట్ ఫ్యామిలీని వదిలేసి న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసాము. న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసిన తర్వాత పేరెంట్స్ వర్కింగ్, పేరెంట్స్ లవ్ ఫార్మ్ ఏమైపోయింది? ఇట్స్ ఇస్ నాట్ ఇన్ ప్రీచింగ్ మోరల్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ బయింగ్ అండ్ స్పెండింగ్ మనీ. రైట్. కరెక్ట్. సో ఇంకెక్కడుంది? వాళ్ళు ఏం కావాలంటే పిల్లలు అమ్మా నాన్న చెప్పిన మాటే వినట్లేదు, ఇంకా వేరే వాళ్ళని ఏం పట్టించుకుంటారు. రైట్. సో మళ్ళీ పాత రోజులకు వెళ్తేనే కొంతవరకు ఈ సిచ్యువేషన్స్ బాగుంటాయేమో. పాత రోజుల దాకా కాకపోయినా కనీసం వాళ్ళకి అమ్మా నాన్న పట్ల విలువలు ఇవ్వడము నేర్పించినా, ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించినా కూడా సమాజం అనేది బాగుపడుతుంది. రైట్. కానీ వాట్ వీఆర్ ప్రీచింగ్ ఏమంటే అసలు వాల్యూస్ మోరల్స్ అసలు ఏమీ నేర్పించకుండా, ఏం పర్లేదులే నీ ఆనందం నువ్వు చూసుకో అని ఎప్పుడైతే మనం వాళ్ళకి సెల్ఫ్ సెంట్రిక్ గా ట్యూన్ చేస్తామో చిన్నప్పటి నుంచి, వాడు పెద్ద అయ్యాక కూడా అలాగే అవ్వడం నేర్చుకుంటాడు. దెన్ ద ప్రాబ్లమ్ బిగిన్స్. అప్పుడు వాళ్ళు టీన్స్కి వచ్చిన తర్వాత నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా మాట వినట్లేదు, మొబైలే పట్టుకుంటున్నారు. ఇప్పుడు డిజిటల్ డీటాక్స్ ప్రోగ్రామ్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు వాళ్ళకి డిజిటల్ ఎవరు నేర్పించారు? డెఫినెట్లీ పేరెంట్స్ అండ్ నేర్పించాక ఇప్పుడు డిజిటల్ డీటాక్స్ కోసం మళ్ళీ వై యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ దట్. రైట్. yes రైట్. సో ఇక్కడ ఒక సైకాలజిస్ట్ గా చెప్పండి మీరు, ఇంకొకటి ఏంటి అంటే వినటానికి అసహ్యంగా, చంపడం సరే క్షణికావేశంలో చంపారు లేదా ఇంకా ప్రీ ప్లాన్ చంపారు పక్కన పెడితే, చంపిన తర్వాత అతను చేసిన అంటే చాలా మంది ముక్కలు చేయటం, ఒక సాటి మనిషి, మనం ఇన్ని రోజులు కలిసి ఉన్న ఒక మనిషిని కూడా చూడకుండా ముక్కలు చేయటము, ఉడికించటము, కాల్చటము, ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఇలాంటివి చూస్తే అంటే ఆ క్రూరత్వానికి హద్దు లేదా అనిపిస్తుంది. మరి దాన్ని ఏం చేయాలో తెలియదు కదా. బట్ స్టిల్ దొరికిపోతారని తెలుసు కదా. గత 4-5 ఘటనలు చూసాము. ఆ టైంలో ఏమవుతుంది అంటే దేర్ సెన్సెస్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. ఓకే, ఐ టెల్ యూ ఎగ్జాంపుల్. ఇప్పుడు టీన్స్ లో లవ్ చేస్తారు, లవ్ ఇస్ బ్లైండ్. ఇప్పుడు వాళ్ళు లవ్ చేసినప్పుడు నేను దొరికిపోతాను
అని కామన్ సెన్స్ని ఎలా మిస్ అవుతారు? రైట్. రేపు పొద్దున మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోకపోతే మేము ఏం చేయాలి అనే కామన్ సెన్స్ని ఎలా మిస్ అవుతారు? అలాగే ఇది చిన్న మైన్యూట్ మిస్టేక్, ఇది పెద్ద బ్లండర్. Blunder. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే మర్డర్ చేస్తారు. మర్డర్ చేశాక మేము దీన్ని అంతా తుడిచేయడాలు, కడిగేయడాలు, అసలు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి, మేము దొరకము, ఇంతమంది దొరికిపోయారు అని తెలిసినా కూడా దే విల్ గివ్ దర్ బెస్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద థింగ్స్. బట్ Right. అల్టిమేట్గా మళ్ళీ ఆ భయము పరిస్థితి అయిపోయాక వాళ్ళని కాంక్వర్ చేస్తుంది. భయం మూలంగా వాళ్ళే వెళ్ళి సరెండర్ అయిపోయిన కేసెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇతను కూడా చెప్పాడు, ఫ్రెండ్ ద్వారా తెలిసింది. బట్ ఆ ట్రై అయితే చేశాడు, తప్పించుకోవడానికి మార్గాలు అయితే కానీ వెతకడం. ఫైనల్ గా అప్పుడు భయం లాస్ట్ కాంక్వర్ చేస్తుంది. ఆ సిచ్యుయేషన్ లో వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని వాళ్ళు పెడతారు. ఇలా చేస్తే దొరకనేమో, అలా చేస్తే దొరకనేమో, ఆ ప్రయత్నాల్లో చేసేది. ఆ ప్రయత్నంలో సెన్సెస్ పనిచేయవు కాబట్టి రైట్. ఫోకస్ ఓన్లీ ఆన్ దట్. కానీ చంపిన దానికన్నా క్రూరంగా ఉంది ఇది. ఇది వినడానికి ఇంకా అసహ్యంగా వేస్తోంది. సో అంటే ఇప్పుడు ఈ జనరేషన్ గురించి మాట్లాడుకున్నా, మనం ఫ్యూచర్లో ఇలాంటివి జరగొద్దు అనుకుంటే కూడా ఏం చేంజ్ చేయాలంటారంటే, లైక్ మీరు పేరెంటింగ్ అన్నారు, లేదా కిడ్స్కి చెప్పాలి అన్నారు. సో ఇమీడియట్గా మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఏం చెప్తారు? చెప్పాలి నిజంగా, అసలు చెప్పాలి, ఫస్ట్ ఇలాంటి అవసరం. మర్డర్స్ జరిగితే అసలు వాటిని ఫస్ట్ చూపించడం మానేయండి. ఐ సీరియస్లీ రికమెండ్ దట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ప్రతి ఇంట్లోపల తల్లిదండ్రులు స్పేర్ సమ్ టైమ్ విత్ కిడ్స్ అండ్ ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ ద వాల్యూస్ అండ్ అబ్జర్వ్ ద కిడ్స్. అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. కోపము ఆవేశం వస్తే ఒకప్పుడు కోపావేశాలని ఏం పర్లేదు, మా అబ్బాయి అలాగే ఉంటాడు అని కొట్టి పడేస్తారు. నో, ఇట్ ఈస్ ఎ మెంటల్ హెల్త్ ఇష్యూ. కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు, నాకు ఏది కావాలంటే అదే కావాలి అని. కాదు, అది కూడా మెంటల్ హెల్త్ ఇష్యూ. ఎందుకు కావాలి, నీకు ఏది కావాలంటే అదే కావాలి అని అంత మొండితనం ఉండడం కూడా కరెక్ట్ కాదు. సో ఏ బిహేవియరల్ ఇష్యూ ఉన్నా కూడా ఒక్కసారి మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ని కలవడం చాలా ఇంపార్టెంట్. మొక్కై వంగంది మానై వంగదు. అది చిన్నప్పుడు మనం ఆ రూట్స్ ని పట్టుకోకపోతే పెద్దయ్యాక సొసైటీలోకి వెళ్ళిపోయాక వాడు ఏం చేస్తున్నాడో మనకు అసలు తెలీదు. రైట్. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మనం Right. చిన్నప్పుడే పట్టించుకోకపోతే. సో అలాంటివి మనం మానిటర్ చేస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒక్క చిన్న పర్సనాలిటీ అసెస్మెంట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఐక్యూ అసెస్మెంట్, యూక్యూ అసెస్మెంట్, మనం బాడీ చెకప్స్ అన్ని చేయించుకుంటాం కదా, అలా ఒక్క ఐక్యూ ఈక్యూ అసెస్మెంట్స్ చేయించుకుంటే తప్పే ఉంది, అందులో తప్పేం లేదు కదా. రైట్. అలాగే సినిమాలకు వెళ్తాం, ఓకే, ఎంటర్టైన్మెంట్స్కి వెళ్తాము, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ కి కూడా లెట్ us మేక్ సమ్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. డెఫినెట్లీ. ఇలాంటివి చేస్తే ఓవరాల్ డెవలప్మెంట్ బాగుంటుంది. అవును. ఇంకొకటండి, సో సొసైటీలో పాజిటివిటీ, నెగిటివిటీ రెండు ఉంటాయి, పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. బట్ అందరూ ఏంటంటే నెగిటివ్ ఏం జరిగితే దాన్నే పట్టుకుంటారు, దాన్నే రిపీట్ చేయడానికి చూస్తారు. మరి ఎందుకంటే అది వాళ్ళ మైండ్ సెట్లో డిఫరెన్స్ అని అనుకోవచ్చు కదా మనం. ఇట్స్ ఎవ్రీ హ్యూమన్ మైండ్, ద హ్యూమన్ మైండ్ బేసిక్ నేచర్ ఇస్ టు అట్రాక్ట్ నెగిటివిటీ. ఎందుకు అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఎలా డిజైన్ చేయబడింది అంటే టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. సో అదేంటి, ఎక్కడ నెగిటివిటీ, బాడీలో నెగిటివిటీ వచ్చినా కూడా దాన్ని ఐడెంటిఫై చేయడం దాని జాబ్, బయట నెగిటివిటీ ఉన్నా కూడా అలర్ట్ చేయడం దాని జాబ్. సో అందుకనే ఇప్పుడు రీల్స్ కానీ న్యూస్ కానీ ఏదొచ్చినా పాజిటివ్ వస్తే మనం స్క్రోల్ చేస్తాం, కానీ నెగిటివ్ రాగానే ఆటోమేటిక్గా అటెన్షన్ వచ్చి వింటాం. ఎందుకు అంటే టు అలర్ట్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే. కానీ తర్వాత మన కాన్షియస్ మైండ్ ఉంది ఏమని, థింకింగ్, అంటే అది మనం అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదా అని. ఓకే, అది మన ప్రోగ్రామింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ప్రోగ్రామింగ్ చేయడం అనేది మన సంస్కారం, అది మన పెద్దవాళ్ళు నేర్పించడమో స్కూల్లో నేర్పించడమో, దీన్ని బట్టి వి నీడ్ టు డిజైన్ ఇట్. అది గనక సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ అక్కడ ఆగిన తర్వాత దాన్ని స్క్రోల్ అప్ చేయాలా, అక్కడే ఆగిపోవాలా అనేది ఇట్స్ ఇన్ అవర్ కంట్రోల్. అది స్క్రోల్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఆర్ అలాంటివన్నీ విన్న తర్వాత దే కీప్ రూమినేటింగ్ ఇన్ ద మైండ్, అక్కడే ఆగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ చాలా మంది మాట్లాడతారు ఈ సిచ్యువేషన్ గురించి. సో రవీంద్ర ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని వెంటనే చంపేస్తే ఇలాంటి పునరావృతం కాదు, అంటే వెంటనే అతన్ని శిక్షించాలి, లేదా చట్టాల్లో మార్పు రావాలి, లేదా ఇంకేదో ఎవరికి తోచిన సజెషన్స్ వాళ్ళు ఇస్తారు. సో మీరు చెప్పండి, నిజంగా ఆ చట్టాల్లో మార్పు అవ్వచ్చు, లేదా అతన్ని వెంటనే చంపడం వల్ల నిజంగా నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ఉంటాయా, ఏంటి సొల్యూషన్? ఇమీడియట్ గా శిక్షించినంత మాత్రాన అంటే
అందరూ మారిపోతారని లేదు. ఇంతకు ముందర పడ్డ వాళ్ళందరికీ కూడా శిక్ష ఉంది కదా! అంటే వెంటనే ఆ సంఘటన ఎప్పుడైతే అందరి దృష్టిలో ఉందో వెంటనే చంపేస్తే ఓహో! ఇలా ఇలా చేస్తారు వెంటనే అనేసి భయపడతారు అని కొంతమంది అంటున్నారు. నిజంగా అది జరుగుతుందా? అలా ఆలోచించరు. అది ఎక్కువ కాలం ఉండదు భయం. హ్మ్. అది ఇమ్మీడియేట్‌గా ఫేడ్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత. హుహు. మిస్టేక్ చేసేవాళ్ళు మళ్ళీ మిస్టేక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, అయితే మనం శిక్షించే ముందర చాలా రకాల మళ్ళీ ఇందులో హ్యూమన్ రైట్స్ అవి ఇవి భయపెట్టడం యెస్. డెఫినిట్‌గా భయం అనేది మనుషుల్ని కంట్రోల్ చేస్తుంది చేస్తుంది. సైకాలజీ ప్రకారంగా. హ్మ్. యెస్. హ్మ్. అందుకనే పాపం, పుణ్యం అనే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. Hmm. ఎందుకంటే భయం ఈస్ ద ఓన్లీ వే హౌ వి కెన్ కంట్రోల్ ఎ హ్యూమన్ మైండ్. రైట్. సో, అందుకనే యెస్. భయం అనేది కంట్రోల్ చేస్తదా అంటే యెస్. ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్‌లీ యెస్. కానీ కన్సిస్టెంట్‌గా మరి తప్పులు చేసిన వాళ్ళందరినీ మనం అరబ్ కంట్రీస్‌లో లాగా నడి రోడ్డు మీద శిక్షించగలుగుతామా? రైట్. అలాంటి పాలిసీస్ తీసుకురాగలుగుతామా అంటే మనం చెయ్యలేం కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోలేము. ఓకే. అంటే ఇక్కడ ఇంకొకటి. సో, ఇక్కడ ఘటన అయినా కనీసం తను ఒక ప్రియురాలు అంటే ప్రియురాలైనా ఏదో ఒక చిన్న రిలేషన్‌షిప్ ఉంది. బట్ ఓకే. కానీ కొన్ని వైష్ణవి ఘటన అవ్వచ్చు. కడుపుతో ఉన్న అది రైట్. అది అంటే తన బేబీ ఉంది అని కూడా చూడకుండా, లేదా కడుపుతో ఉన్న ఆవిడని చూడకుండా ఒకటి. ఇంకా మొన్న మధ్య భార్యని ముక్కలు ముక్కలుగా చేసిన అంటే తనతో అన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా అలా చాలా చూసాం. భర్తలు చంపిన భార్యలు చూసాం. డ్రమ్ముల కేసులు చూసాం. అట్లా. సో, అంటే వాళ్ళతో ఒక మంచి అనుబంధం ఉంది. వాళ్ళు ఏంటంటే ఇంక మన జీవితం వీళ్ళే అనుకున్న వాళ్ళని కూడా హియర్ యు ఆర్ మిస్టేకెన్. రైట్. మనం దూరం నుంచి చూసి వాళ్ళు భార్యాభర్తలు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో బంధం ఉంది అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. హ్మ్. వాళ్ళకి ఎంత బంధం ఉందో వాళ్ళ మైండ్ సెట్ లో వాళ్ళు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారో ఎలా ఊహించుకుంటున్నారో దట్ మ్యాటర్స్ ఎ లాట్. రైట్. ఓకే. రైట్. సో పెళ్లి చేసుకున్నప్పుడు బంధం ఉందేమో కొన్ని Hmm. రోజులు అవుతున్నప్పుడు ఆ ఎమోషనల్ లెవెల్ ఎంత పడిపోయిందో నో వన్ నోస్ అబౌట్ ఇట్. హ్మ్. అది నిజంగా ఉండుంటే ఆ మనిషి ఆ ప్రయత్నం చేసేవాడు కాదు. అది 100%. హ్మ్. ఎందుకంటే మనకు చాలా అంటే ఇష్టమైన రిలేషన్‌షిప్ వ్యక్తికి వీళ్ళిద్దరి మధ్య లేదు కాబట్టి అది జరుగుతోందంటారు. 100%. అయితే ఇక్కడ రిలేషన్‌షిప్ లేదంటే ఇప్పుడు డైవోర్స్ కూడా ఈజీగా డివోర్స్ ఇయ్యడానికి చాలా మన ఈజీగా బాండింగ్ అయిపోతున్నాయి. ఫేడ్ అయిపోతేనే ఇవన్నీ జరుగుతాయి. రైట్. కానీ ఇక్కడ ఇంకొన్ని ఘటనలు చూసాం నేను. అంటే పెళ్ళైనాక ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కొట్టుకొని చంపేసుకుంటున్నారు వితిన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్‌లో. అంటే ఆ బంధానికి ఆ 1 ఇయర్, 2 ఇయర్స్ వాలిడేషన్ కూడా లేదా? కెన్ యూ డిఫైన్ వాట్ ఈస్ లవ్? లవ్ మీన్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ కదా ఇవాళ రేపు అన్ని కండిషనల్ లవ్ అయిపోయాయి. అన్కండిషనల్ లవ్ అయితే మీరు చెప్పినట్టు నిలబడుతుంది. రైట్. ఓకే. బట్ దేర్ ఇస్ నో ట్రూ లవ్. ట్రూ లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్. రైట్. కానీ చాలా మటుకు అన్ని కండిషనల్ లవ్. కండిషనల్ లవ్ అంటే నువ్వు ఇలా ఉంటే నేను నిన్ను ఇష్టపడతాను. ఓకే. అది అందం చూసి కానీ డబ్బు చూసి కానీ ఒక నేచర్ ఒక క్వాలిటీ అది ఏది మిస్ అయిపోయినా వాళ్ళ పట్ల ప్రేమ పోతుంది. అప్పుడు ప్రేమ దేన్ని చూసి ఉన్నట్టు? సో ప్రేమ అనే దానికి అర్థం లేదు. అది అవసరాన్ని బట్టి వచ్చింది. అవసరం పోంగానే ప్రేమ అనేది ఆటోమేటిక్ వానిష్ అయిపోతుంది. కాబట్టి ఆ బంధం ఎక్కువ కాలం నిలబడ్డం లేదు. దట్ ఈస్ ద రీజన్. రైట్. కాకపోతే ఇక్కడ ఇంకొకటి మళ్ళీ ఇల్లీగల్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు లేదా పెళ్ళొద్దంటారు. సింగిల్స్‌గా ఉంటామంటారు. బట్ అందరితో మ్యారిటల్ అఫైర్స్ అవ్వచ్చు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో అంటే పెళ్లి మీద నమ్మకం లేదనుకుందామా? లేకపోతే ఏంటి? ఎందుకు ఈ పెళ్లి అఫైర్స్ ఇస్ కమిట్మెంట్. ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. చాలా మందికి అదంటే ఒక ఫియర్ ఉంటుంది. ఓకే. బట్ నీడ్ ఇస్ డిఫరెంట్. ప్రతి మనిషికి నీడ్స్ ఉంటాయి. అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటారు? ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ నీడ్స్. ఎమోషనల్ నీడ్స్, మెంటల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, బయాలజికల్ నీడ్స్. ఫిజికల్ నీడ్స్, బయాలజికల్ నీడ్స్ ఆర్ 2 డిఫరెంట్ నీడ్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఫిజికల్ నీడ్స్ అంటే మనకి ఇంట్లో వంట చేసి పెట్టడమో, కూరలు కొనుక్కురావడమో, గ్రాసరీ, ఇంట్లో పండగలకి మామిడాకులు ఇవన్నీ ఫిజికల్ నీడ్స్, ఫిజికల్ సపోర్ట్. బయాలజికల్ నీడ్స్ ఆర్ సెక్షువల్ నీడ్స్. ఓకే. సో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏంటి? ఈ పనులన్నీ చేయాలి. సో ఐదర్ విమెన్ ఆర్ మ్యాన్ అబ్బాయి రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరు టేకప్ చేస్తాడు? అది అవాయిడ్ చేయడానికి చాలా మంది దాన్ని డిలే చేయడం, ప్రొకాస్టినేట్ చేయడం. కానీ మరి మంచిగా బయట తిరగాలి, డేట్స్కి వెళ్ళాలి, క్యాండిల్ నైట్ డిన్నర్స్ చేయాలి, పబ్స్కి వెళ్ళాలి ఆర్ బయాలజికల్ నీడ్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ హార్మోన్స్. వీటిని అవాయిడ్ చేయలేరు కదా. సో దానికోసం దే మైట్ ఎంటర్ ఇన్ టు దిస్ డేటింగ్ యాప్స్ ఆర్ విత్ కలీగ్స్. దాని మూలంగా అఫైర్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో అఫైర్స్ లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ట్రూ లవ్ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఆటోమేటిక్ టేకప్ చేస్తారు. రైట్. ట్రూ లవ్ ఉండదు. అది ఇది ఓన్లీ నీడ్ బేస్డ్ ఉంటుంది. నీడ్ బేస్డ్ మూలంగానే ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్షిప్స్, టెంపరరీ నానోషిప్స్, ఓకే, లివ్ ఇన్ ఇలాంటివన్నీ వచ్చి నీడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా నచ్చితే ఇది అక్కడికి క్లోజ్ అయిపోయి మూవింగ్ ఆన్ విత్
అదర్ పర్సన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే. అంటే ఇక్కడ ఇంకొకటి. సో, మన భారతీయ సంప్రదాయాలు ఇవేవి లేవు. ఇప్పుడు మనం చెప్పిన ఈ సిట్యుయేషన్‌షిప్స్ కానీ, ఏ షిప్స్ లేవు. నార్మల్ ఒకటే ఉండింది. అది భార్యాభర్తల బంధం మాత్రమే ట్రూ. ఉంది. సో, మన పెద్దవాళ్ళు ఏదైతే చేశారో అప్పట్లో ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ల క్రితం, ఈ భారతీయ సాంప్రదాయం ఫాలో అయ్యి, ఈ పాశ్చాత్య సంస్కృతిని ఇప్పుడు పక్కకు పెట్టేస్తే, మళ్ళీ మామూలుగా జనాలు మారిపోతారంటారా? అదే ఫాలో అయితే మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రకారం పెళ్లి చేసుకొని అందరూ ఎలా బతికారో అలాగే బతికేస్తే, ఈ పాశ్చాత్య సంస్కృతి పక్కకు తోసేస్తే ఇవి తగ్గుతాయా? ఇప్పుడు అందరూ అలా పెళ్లి చేసుకుంటున్నారు కదా, చేసుకొని కూడా ఇది ఫాలో అవుతున్నారు కదా. రైట్, రైట్. అంటే నేననేది పాత పద్ధతులన్నీ కంప్లీట్లీ మొత్తం మారిస్తే నేననేది ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ అవ్వచ్చు. సో, ఇవన్నీ మార్చేసి మళ్ళీ మన పాత పెద్దవాళ్ళు చేసినవన్నీ చేస్తే ఆ ఆలోచన విధానం కరెక్ట్ గానే ఉంటుందంటారా? అయితే అందరూ అలా ఉండాలి, రైట్. అందరు అలా ఉండాలి. ఇప్పుడు ఆడపిల్లకి ఇవ్వవలసిన స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రేమ ఇవ్వాలి, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. ఇవ్వాలి. ఓకే. సో అందరికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ అయితే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. లేదు. అందరికి ఎవరికి కావాల్సిన వాళ్ళ ఆ ఎన్విరాన్మెంట్ దొరకకపోవడం మూలంగానే వాళ్ళు అది వెళ్ళి బయట సెర్చ్ చేసుకోవడం జరుగుతోంది. రైట్. ఓకే. సో ఆ ఫోర్స్ ఇప్పుడు ఏమైంది, ఒకప్పుడు తరంలో ఎవరి డ్యూటీస్ వాళ్ళకి క్లియర్ గా ఉండేవి. అవును. దాని మూలంగా వర్క్ ప్రెషర్ ఉండేది కాదు, ఇప్పుడున్నంత కాంపిటేటివ్ వరల్డ్ ఉండేది కాదు, అలసట ఉండేది కాదు, కాబట్టి వాళ్ళకి ఆ డోపమైన్ అవసరం ఉండేది కాదు, హ్యాపీగా రిలాక్స్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడి పనిచేసి వస్తారు, కానీ చాలా మటుకు ఇద్దరు అలసిపోతారు, కానీ వర్క్ లోడ్ ఒక్కొక్కసారి వైఫ్ మీద ఎక్కువ పడుతుంది, కొన్నిసార్లు పార్ట్నర్ సపోర్ట్ చేయకపోవచ్చు. ఇలాంటి సినారియోస్ లోపల ఆ స్ట్రెస్ లోడ్ ఎక్కువైనప్పుడు ఆ ఎమోషనల్ సపోర్ట్ కోసమో ఇంకో దానికోసమో వీళ్ళు వెళ్ళి వేరే వాళ్ళ మీద రిలై అవ్వాల్సిన పరిస్థితి పడుతుంది. అదే ఫ్యామిలీలో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటే ఎమోషనల్ సపోర్ట్ ఇస్ కోర్ ఫర్ ఎనీ రిలేషన్షిప్. రైట్. అది బాగుంటే అసలు ఇలాంటి సమస్యలు ఎక్కడ జరగవు. కాకపోతే మీరు అన్నట్లు సో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడున్నది స్ట్రెస్సే. ఎందుకంటే మనకి పైకి పెద్దగా ఏమీ నష్టం చేయదేమో అనుకున్నా ప్రతి రిలేషన్ని దాన్ని డామినేట్ చేసేది అదే. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ మోడ్లోకి వెళ్ళడం వల్లే అతను చంపడం అయినా లేదా ఇంకేమైనా జరిగింది అంటే స్ట్రెస్. సో దీన్ని మరి ఎలా హ్యాండిల్ అంటే వర్క్ కూడా అలాగే ఉండింది, మనం అన్ని మార్చలేం కాబట్టి ఒక పర్సన్ పర్టికులర్ గా టైమింగ్స్ మార్చలేడు, ఎవ్రీథింగ్ మార్చలేడు, ఎలా హ్యాండిల్ చేయాలి స్ట్రెస్? అందుకనే మన వాళ్ళు ఇంతకు ముందరు కూడా రెస్పాన్సిబిలిటీస్ ని క్లియర్ గా పెట్టి ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు అలా చెప్పారు. తప్పని చెప్తే మన వాళ్ళు చేయరేమోనని చెప్పి మనం అడ్వాన్స్డ్ గా వచ్చి మనం లాజికల్ అనలిటికల్ థింకింగ్ అప్లై చేసి ఇందులో తప్పే ఉంది అందులో తప్పేం లేదు అని వి స్ట్రెచ్డ్ అవర్ డేస్. కామన్ అయిపోయిందేమో, ప్రతిదీ నార్మలైజ్ చేయడం అలవాటు అయిపోయింది. నార్మలైజ్ చేయడం మూలంగా అది మనకు ఉపయోగపడకపోగా ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ బర్డెన్ టు అస్. దాని మూలంగా మనకి ఎమోషనల్ బ్యాగేజ్ అనేది చాలా పెరిగిపోతుంది కదా. రైట్. వీఆర్ టేకింగ్ ఓవర్లోడ్ అండ్ డంపింగ్ దట్ లోడ్ ఆన్ టు someone else also, either to our partners or kids on someone else. వాళ్ళు అది తీసుకెళ్ళి ఇంకొక చోట ప్రొజెక్ట్ చేస్తున్నారు. అట్లా అందరం సమాజం అలాగే అయిపోయింది, ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. 80% సొసైటీ అలాగే మారిపోయింది. సో ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి కోపింగ్ అప్ మెకానిజం పాజిటివ్ తీసుకుంటున్నామా నెగిటివ్ తీసుకుంటున్నామా? కొంతమంది పాజిటివ్ తీసుకుంటున్నారు, ఓకే, మెడిటేషన్ లేకపోతే చాలా సాధనాస్, ఓకే. నెగిటివ్ ఏం తీసుకుంటున్నారు, అడిక్షన్స్ కి వెళ్తున్నారు. దాని కాన్సిక్వెన్సెస్ ఏమవుతున్నాయి, యు ఆర్ లూజింగ్ అగైన్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్ అండ్ దాని కాన్సిక్వెన్సెస్ ఇవి. సో అగైన్ అన్నిటికీ రూట్ వచ్చి స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ తగ్గించడానికి నిజంగా వర్కౌట్ అవుతుందా మన యోగా అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు? అబ్సల్యూట్లీ రైట్. అంటే బెస్ట్ అంటే ఏం చెప్తారు? మైండ్ఫుల్నెస్ టెక్నిక్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, క్వాలిటీ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. రైట్. సో అవి చేస్తే కొంతవరకు ఇవి రాకుండా ఉంటాయి. స్ట్రెస్ మేనేజ్మెంట్ తో పాటు మన ఆలోచనలు భయంకరంగా మారకుండా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి సైకాలజిస్ట్ గా ఉన్నప్పుడు ఎవరినైనా ఇలాంటి కేసెస్ ఎక్కడైనా చూడటం, మీరు ట్రీట్ చేసిన కేసులు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి కేసు అంటే లైక్ ఇంత క్రూరత్వంతో ఉండడం, అలా అంత దాకా వెళ్ళలేదు. అగ్రెసివ్ గా ఉండి అంటే సెల్ఫ్ హార్మింగ్ నేచర్ ఉంటాయి, వాళ్ళని కట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంట్లో పేరెంట్స్ ని కొట్టే వాళ్ళు ఉంటారు. అవన్నీ యాంగర్ ఇష్యూస్. వాటన్నిటికీ సైకియాట్రిక్ మెడికేషన్ పెట్టి మనం సిబిటి సెషన్స్ చేస్తాము. సో వీళ్ళందరిలో చూస్తే ఐదర్ పేరెంటల్ హిస్టరీలో సైకలాజికల్ హిస్టరీ ఉంటుంది, లేకపోతే వీళ్ళకి చైల్డ్హుడ్ ట్రామాస్ అన్నా ఉంటాయి, వాళ్ళని ఎవరు అర్థం చేసుకోలేదు అన్న సఫకేషన్ అన్నా ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఎడిక్షన్, ఐదర్ వీళ్ళు ఏదైనా డ్రగ్, వీడ్, ఆల్కహాల్ తీసుకుని దాని రిలాప్సింగ్ సిమ్టమ్స్ అన్నా ఉంటాయి. అలా ఖచ్చితంగా హిస్టరీలో మనకి ఏదో ఒకటి
ఉంటుందంటారు. ఉంటుంది ఉంటుంది అంటే ఇది జెనెటికల్ గా కూడా వస్తుందా? అంటే ఆ, సైకలాజికల్ పేరెంట్స్ కుంటే ఆ, అన్నారు. ఖచ్చితంగా హిస్టరీ చెక్ చేసుకుంటాం. అయితే ఎగ్జాక్ట్ గా పేరెంట్ కి యాంగర్ ఉంటే వీళ్ళకి యాంగరే రావాల్సిన వస్తుందని లేదు. అవసరం లేదు. సైకలాజికల్ హిస్టరీలో ఎనీ సైకలాజికల్ హిస్టరీ ఉన్నా వీళ్ళకి వేరేది సైకలాజికల్ డిజార్డర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే సైకోటిక్ హిస్టరీ అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన చేయాలి. అవసరం మ్యాండేటరీ. సో ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు మనం సైకలాజికల్ గా వాళ్ళు మామూలప్పుడు ఎంత పర్టికులర్ గా ఉన్నా మీరు అన్నట్లు ఆ పర్టికులర్ సిచ్యువేషన్, అతను ఆ చంపే సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్షణికావేశంలో డెఫినెట్లీ పక్కన ఎవరు ఉండరు, ఎవరో కంట్రోల్ చేయడానికో ఏ చెప్పడానికో. అట్ ద మూమెంట్ లో మనం సైకాలజిస్ట్ దగ్గర కూడా వెళ్ళలేం. సో అలాంటి అంత యాంగర్ సిచ్యువేషన్స్, మన కంట్రోల్ తప్పుతున్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక పర్సన్ ఏం చేస్తే కొంతవరకు కంట్రోల్ అవుతారు? అసలు అంటే ఇప్పుడు ఇలాంటి కేసులో అయితే అంటే హీ ప్రిపేర్డ్ టు డూ ఎ మర్డర్. ఆ, ఇతను అనే కాదు, జనరల్ గా చాలా Anger. క్షణికావేశంలో జరుగుతున్న సందర్భాలు చూసాం. సో ఆ పర్టికులర్ మూమెంట్ లో వాళ్ళని వాళ్ళు కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ అన్నా ఆపగలిగితే బెటర్. ఇమీడియట్ కోల్డ్ బాత్ అంతే. కోల్డ్ బాత్ హెల్ప్ చేస్తుంది. లేకపోతే అంటే ఇమీడియట్ డిస్కనెక్ట్ విత్ అంటే సైలెన్స్ లోకి వెళ్ళిపోవాలి. అంటే ఏ మనుషుల్ని చూసినప్పుడు మనకు అరవాలనిపిస్తుందో వస్తుందో? కోపం వస్తుందో అక్కడి నుంచి ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నా కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్ అనేది కామ్ డౌన్ అవుతుంది. అసలు 5 minutes ఒక 5 seconds డీప్ బ్రీత్ అవుట్ చేసినా కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్ కామ్ డౌన్ అవుతుంది. ఎనీ బ్రీతింగ్ టెక్నిక్ విల్ హెల్ప్ యూ అవుట్. డెఫినెట్లీ. సో ఓకే, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. కానీ ఒక మనిషికి సడన్ గా ఇంత యాంగర్ అనేది జీవితంలో ఎప్పుడూ లేకుండా ఒకసారి రాదు. కాబట్టి మై రికమెండేషన్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఇస్, మన ఫ్యామిలీలో అలా ఎవరికైనా ఉంది అంటే ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ ఇస్ వాళ్ళని మనం తీసుకెళ్లి చూపించాలి. యాంగర్ మేనేజ్మెంట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. వాళ్ళ చేత మనం యోగా, ప్రాణాయామ ఆర్ మెడిటేషన్ ఖచ్చితంగా మనం చేయించాలి. ఎందుకు అంటే అలాంటి వాళ్ళు ట్రాఫిక్ లో ఏదైనా ఒక వాళ్ళకి నచ్చని ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగినా సడన్ గా వాళ్ళు హైపర్ అయిపోవచ్చు. అప్పుడు అది దేనికి దారి తీస్తుందో మనం చెప్పలేము. కాబట్టి అది సడన్ గా ఒక్క రోజుతో ట్రిగ్గర్ అయ్యేది కాదు. అలాంటిది వాళ్ళు ఇంట్లో ఉన్న క్లోజ్ మెంబర్స్ ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. అది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ. అండ్ ఇక్కడ రీసెంట్ డేస్ లో చిన్న పిల్లలు, వాళ్ళకి ఇందాక మనం వర్క్ అంటే అది స్ట్రెస్, ఇక్కడ రీసెంట్ డేస్ లో స్ట్రెస్ వల్ల కిడ్స్ కూడా అలా బిహేవ్ చేయడం చూస్తున్నాం, అరవటము. సో అంటే ఈ జెన్జీ అనుకోవచ్చు, వాళ్ళు ఇంకా దీని వల్ల ఎక్కువ సఫర్ అవుతారేమో. చాలా వాళ్ళకి పానిక్ అటాక్స్ వస్తున్నాయి, ఫోన్లు ఇసిరి కొడుతున్నారు, అమ్మా నాన్నలతో పోట్లాడుతున్నారు, ఇంట్లోంచి వెళ్ళిపోతామని బెదిరిస్తున్నారు. డెఫినెట్లీ ఎక్కడో ఒకసారి దీనికి ఫుల్ స్టాప్ పడాలి. ఎందుకు అంటే అసలు వాళ్ళ నర్చరింగ్ లో పేరెంట్స్ షుడ్ బి సో కేర్ఫుల్. ఎందుకు అంటే పేరెంటింగ్ లో ఓవర్ ప్యాంపరింగ్ కొంచెం తగ్గించుకుంటే అది బెటర్ ఉంటుంది. రైట్, అది కరెక్ట్. ఓకే, అంటే వాళ్ళు మనకు చాలా అల్లారు ముద్దుగా అయిపోయి ఎనీ పేరెంట్ మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాము. అలా వాళ్ళని ప్రోగ్రామింగ్, దట్స్ కండిషనింగ్ అంటారు. అలా కండిషన్ చేసి సడన్ గా వాడికి ఈ రోజు నువ్వు ఇది చేయొద్దు అంటే వాడు ఎందుకు మాట వింటాడు? Because you did not draw any boundaries for them as rules. Right. And one fine day you tell them like, you know, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇలాగే ఉండాలి. Why do they listen? They'll not listen at all. Definitely. ఆ టీచర్ హోంవర్క్ ఇచ్చిందా, ఏం పర్లేదులే అమ్మా. టీచర్ తిట్టిందా, అయ్యో ఎందుకు తిట్టిందే అమ్మా. వాట్ యూఆర్ డూయింగ్? ఎవ్వరు ఏం పర్లేదు. అప్పుడు సడన్ గా అయ్యో అంటే నో యూజ్ ఎట్ ఆల్. చాలా కేసెస్. అండ్ అది కాకుండా ద డైట్ వాట్ వీఆర్ టేకింగ్, అది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. డెఫినెట్ గా. రైట్. గట్ ఈజ్ ఆర్ సెకండ్ బ్రెయిన్. అందుకే గట్ మీద ఇప్పుడు చాలా రీసెర్చ్ జరుగుతుంది కదా. రైట్. సో అంటే ఒకటి కాదు, ఇక్కడ సిచ్యువేషన్ మనం అన్ని మెయింటైన్ చేసినప్పుడే, లైఫ్ స్టైల్లో అన్ని మెయింటైన్ చేసినప్పుడే ఖచ్చితంగా ఫైనల్ గా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ తయారవుతాడు అని చెప్పొచ్చు. లేకపోతే ఫిజికల్ హెల్త్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. హౌ వి టాక్, హౌ వి కమ్యూనికేట్, ఇవన్నీ మన న్యూరాన్స్ ద్వారా మన మొత్తం బాడీకి మెసేజెస్ కమ్యూనికేట్ చేసేదే ఇది. డెఫినెట్లీ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మై ప్లెజర్. యాక్చువల్గా తెలిసిన సిచ్యువేషన్స్ అయినా ఇప్పుడు ఆ చంపిన అతనికైనా ఏం జరుగుతుందని కొంతవరకు ఊహించినప్పటికీ కూడా దాన్ని చేయకుండా ఉండలేకపోతున్నారు. మీరు అన్నట్లు సైకలాజికల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. సో ఇప్పటికైనా ఇవి చూసైనా ఇంకా బిఫోర్ కొంతమంది నేర్చుకొని దాన్ని మంచిగా మార్చుకుంటారని నిజంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అంటే సైకలాజికల్గా చాలా డిఫరెన్స్ ఉండొచ్చు, అతనికి ముందు నుంచి ఏమైనా కూడా ప్రాబ్లం ఉండొచ్చు అని అంటున్నారు మేడం. అదే కాదు, సొసైటీలో కూడా మనం ప్రతిదాన్ని నార్మలైజ్ చేయడం అంటే పెద్ద ఇష్యూ. తప్పైతే అది ఎవరు చేసినా తప్పే, అది ఏజ్ కాదు, అదేం కాదు, దాని లిమిట్ తప్పు అంటే తప్పే. మనం తప్పుని నార్మలైజ్ చేసేసి, అనలైజింగ్ చేసేసి, దాన్ని చిన్న చిన్నగా చేసేసి మనం చాలా
టేక్ ఇట్ ఈజీ వేలో వెళ్తున్న దాని ప్రభావాలే ఇవన్నీ ఏమో అనిపిస్తోంది. సో, ఈ నేపథ్యంలో తప్పు చేయడం, మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఇంకోటి ఇది కాదు. తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ చేసే గుణం ఉన్నప్పుడు, తప్పు చేసినా కొంతవరకు దాన్ని రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, అట్‌లీస్ట్ ఇంత కోపాలు, ఆవేశాలు వస్తున్నప్పుడు నిజంగా మనకిష్టమైనవి ఏమైనా పనులు చేయడము, లేదా మీకెక్కడ రిఫ్రెష్‌మెంట్ దొరుకుతుందో అక్కడ ఉండడము, ఆ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ లేదా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి వాళ్ళ సలహాలు తీసుకోవడం డెఫినెట్‌లీ అవసరము. ఒకవేళ ఎవరికైనా మీ ఫ్యామిలీలో కూడా ఇంకా ఇలాంటి విపరీత ధోరణి ఉంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని మార్చడానికి ట్రై చేయండి. లేకపోతే ఇదిగో ఈరోజు చూసిన ఇలాంటి ఘటనలే మళ్ళీ పునరావృతమయ్యే అవకాశాలున్నాయి కాబట్టి సో, జాగ్రత్త. అందరూ మీ కుటుంబ సభ్యుల మీద ఒక్కసారి ఒక కన్నుతో దాన్ని గమనిస్తూ, ఆ పిల్లల్ని పెంపకం నుంచి కూడా వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో ఆలోచించండి. అలాగే ప్రతీదీ కావాల్సినంత ఇచ్చేయకుండా కొన్ని బౌండరీస్ మెయింటైన్ చేస్తే కొంతవరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. సో, స్టే సేఫ్, స్టే హెల్తీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.